బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటా అంటూ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ కార్యకర్త సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముగ్గురు మంత్రులు రావాలని పట్టుబట్టాడు. వైరా ఎమ్మెల్యే వెంకట రామదాస్కు వినతి పత్రం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్త బూక్యా నాయక్ ఇక పెద్దల నిర్ణయం ప్రకారం మార్చి 6వ తేదీన జరగాల్సిన పెళ్లి ముఖ్యమంత్రి పెళ్లికి హాజరవ్వాలనే ఆంక్షతో లగ్గాన్ని వాయిదా వేసుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి హాజరైతేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారని ఓ యువ కాంగ్రెస్ కార్యకర్త భీష్మించు కూర్చున్న సంఘటన మేకలతండ గ్రామంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకలతండ గ్రామానికి చెందిన బూక్యా గణేష్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. గణేష్ది కాంగ్రెస్ పార్టీ కుటుంబం. గణేష్ మండల యువజన నాయకుడిగా గ్రామస్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అమితమైన అభిమానం. ఈ నేపథ్యంలో తన పెళ్లికి రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోరుకుంటున్నాడు. గణేష్ మార్చి 6వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్లతో పెళ్లి కుదుర్చుకున్నాడు. పెళ్లి ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. కానీ గణేష్ తన పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోరుకుంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి తన పెళ్లికి హాజరయ్యేందుకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడే తన ముహూర్తం పెట్టుకుంటారని గణేష్ నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా భీష్మించుకున్నాడు. సీఎం ముఖ్యమంత్రి తనకు టైం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోరని మొండికేశాడు. అంతేగాక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా తన పెళ్లికి హాజరయ్యేలా చూడాలని కోరుతూ వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్కి వినతి పత్రం అందజేశాడు. ఇక గణేష్ పెళ్లికి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ ముగ్గురు మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గణేష్ పెళ్లికి హాజరై గణేష్ దంపతులను ఆశీర్వదించాలని మేకలతండ గ్రామస్తులు సైతం కోరుతున్నారు.